అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 90 వరకు బ్లడ్ టెస్ట్స్ కూడా వారు టీ హబ్కి పంపిస్తున్నారు. అండ్ డెంగ్యూ లైక్ కేసెస్ ఉన్న వాటికి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ద్వారా కూడా మేము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో ప్రెసెంట్ మన సిహెచ్సి గన్పూర్లో అడిక్వేట్గా మెడిసిన్ స్టాక్స్ ఉన్నాయి. బెడ్స్లో కూడా చాలా వరకు ఉన్న పరిధిలో మనం బెడ్స్ ఉన్నాయి, అన్ని కూడా ఆక్యుపై ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా బెడ్స్ పెంచమని వీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. దానికి తగినట్టు రిపేర్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాము. సో దాని ప్రకారం ఎక్స్ట్రా బెడ్స్ కూడా అలాట్ చేసేస్తాము. బట్ ప్రెసెంట్లీ ఇప్పుడు చూసిన జాయిన్ అయిన పేషెంట్స్ చూసుకున్నా కానీ డెంగ్యూ లాగా సిమ్టమ్స్ ఉన్నాయి. డెంగ్యూ కేసులు నెగిటివ్ ఉన్నాయి, కానీ డెంగ్యూ లాగా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఒక్కరే ఉన్నారు. మిగతా వారందరూ కూడా వైరల్ ఫీవర్ కేసెస్ ఉన్నారు. సో నా యొక్క రిక్వెస్ట్, అందరూ కూడా ఈ వర్షాకాలంలో తగినట్టు జాగ్రత్తలు తీసుకొని వేడి నీళ్ళు తాగుతూ, అండ్ ఫుడ్ పాయిజన్ కేసెస్ చాలా వరకు ఫుడ్ పాయిజన్ కేసెస్ వాటర్ ప్రాబ్లం కేసు ఉన్నాయి కాబట్టి హాట్ వాటర్ తాగుతూ వారి యొక్క పరిసరాలు క్లీన్గా ఉంచుకుంటూ అండ్ ఫుల్ కవర్ చేసుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సో గవర్నమెంట్ డాక్టర్స్ అందరిని కూడా పర్యవేక్షణ చేస్తున్నాము. సో ఆబ్సెంటీస్ ఉన్న వాళ్ళు కూడా షోకాజ్ నోటీస్ మేము కూడా ఇస్తున్నాము. అట్ ది సేమ్ టైం ఈ యొక్క ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ యొక్క వైరల్ ఫీవర్ వల్ల ఎక్కడ కూడా ఎలాంటి మెడికల్ లాస్ అవ్వకూడదని మేము కోరుతున్నాము. డాక్టర్లు అందరూ ఉన్నారు, కానీ ఇద్దరు ఓడీకి వెళ్ళడం వల్ల ఒక డాక్టరే షార్టేజ్లో ఉన్నారు. అంటే వరంగల్లో మీటింగ్ ఉండడం వల్ల ఇద్దరు షార్టేజ్లో ఉన్నారు. బట్ అదర్వైజ్ డాక్టర్స్ అందరూ అవైలబుల్ ఉన్నారు అండ్ నర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నారు. మెడిసిన్స్ కూడా సఫిషియెంట్ స్టాక్ ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు. పేషెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ వాటి యొక్క రిలేటెడ్ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము. సో డాక్టర్స్ అందరూ నిరంతరంగా పర్యవేక్షిస్తున్నాము. అలాగే పిహెచ్సి లెవెల్లో కూడా, సబ్ సెంటర్ లెవెల్లో కూడా మరియు హెల్త్ క్యాంప్స్ కూడా పెడుతున్నాము. సో వాటిలో కూడా ప్రజలు ఫీవర్ సర్వేలో కూడా మెడిసిన్స్ ఇస్తున్నాం కాబట్టి వాటి ద్వారా కూడా ఫీవర్ వచ్చిన వాళ్ళు కూడా దయచేసి ఇమీడియట్గా మెడిసిన్స్ వేసుకోండి. ఒకవేళ ఫీవర్ 2-3 రోజుల కంటే ఎక్కువ ఉంటే బ్లడ్ టెస్ట్ చేసుకోండి. బ్లడ్ టెస్ట్లో కనుక ఏమైనా ప్లేట్లెట్స్ కానీ ఏమైనా WBC కౌంట్ కానీ ఏమైనా అబ్నార్మల్గా అనిపిస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిందిగా నేను కోరుతున్నాము. దయచేసి ఇంట్లో నిర్లక్ష్యం చేసి వెయిట్ చేయకుండా ఈ యొక్క బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వైరల్ ఫీవర్ 3-4 డేస్ కనుక కొనసాగితే వాటిని యొక్క ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.